అందుకే ప్రైజ్ అంటే దేవునికి మహిమ కలుగుడు గాక. మనకి ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాలకు దేవుని మహిమ ఘనత ప్రభావం మీకు కలుగును గాక. సో అందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. మీరు ప్రార్థన కూడా చేస్తుంటారు, విశ్వసిస్తున్నాను. ప్రార్థన మనకు జీవాయువుగా ఉంటుంది. ప్రార్థన లేకపోతే మనం ఎలాంటి వాళ్ళం అంటే మృతులైన వారితో సమానం. ప్రార్థన అంటే మనము ఈ లోకంలో ఉన్నంత వరకు, దేవుడు మనకి ఇచ్చిన జీవం ఉన్నంత వరకు మనం ప్రార్థించడం బద్దులమై ఉన్నాం. ప్రార్థన లేకపోతే మన లైఫ్ చాలా అంధకారంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రార్థన అనేది మనకు అంటే ఒక అగ్ని కంచెలాగా ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తుంది. నేను దినం మీతో పంచుకున్నాను. అంటే నేను బాంబే వచ్చినామని మేము నేనైతే నిన్న వాటిని అక్కడ ఉండేటువంటి మేము వెళ్ళినటువంటి ప్రదేశంలో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని షేర్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసాము. అదేవిధంగా మేము రిటర్న్ అయ్యి వచ్చే సమయంలో అక్కడ అంటే మేము ఉదయకాలం చేసినటువంటి ప్రార్థనకు నేను బలాన్ని చెప్తున్నాను. మీరు కూడా మా పక్షాన్ని చేస్తుంటారని నేను నమ్ముతున్నాను. కారణం మేమంతా ఇంకా ఇంటికి మేము ఒక 10 నిమిషాల్లో మా స్టాపింగ్ వస్తుంది. అంటే మేము మేము ఉదయకాలాన్ని ఒక 11 గంటలకంతా మేము టూరిజం బస్ ఎక్కాము. బస్ ఎక్కి మేము బాంబే మొత్తం తిరిగాము. తిరిగి మేము ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఇంకా జస్ట్ ఇంటికి వస్తాము అనేటువంటి ఆతృత ఉండేటువంటి సమయంలో ఉండేటువంటి డ్రైవర్ ఏం చేశాడంటే ఆయన కొమ్మ రోడ్డు మీద పడుతుంది, ఆయన కనబడేదట. బండి ఇంత ఎత్తింది, ముందే బండి చాలా హైట్, ఆ హైట్ తగ్గట్టు ఇంకా ఎత్తి ఎగిరేటప్పటికి మా పెద్ద కోడలు తన బిడ్డను పట్టుకొని ఆమె ఫ్రెండ్ లో ఉంది. మా సార్ కూడా పక్కనే ఉంటారు, ఆయన పక్కనే పాప ఉంటుంది, వాళ్ళ వెనక నేను ఉన్నాను. మేమందరం అసలు ఏమైందో రెప్పపాట్లు ఏం చెప్పిందో మాకైతే తెలీదు. ధనాన్ని వేసి మేము ఆ యొక్క టాప్ మాకు తగిలింది. బిడ్డను ఆమె గట్టిగా పట్టుకునేది, లేకపోతే ఆ బిడ్డ పడిపోయేవాడు. అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే అంటే తెలియకుండానే అపాయం అనేది మనకు పొంచి ఉంటుంది. తెలియకుండానే అపాయము మనకు పొంచి ఉంటుంది. కానీ అపాయం నుంచి మనం తప్పించుకోగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమేనని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతున్నాము. దేవుడు లేకపోతే మన జీవితము ఆనందకరం. ఆ ప్రమాదంలో వెంటనే మా కోడలు గట్టిగా వచ్చినమాట, ఏసయ్యా అని గట్టిగా వచ్చింది. అరిచేటప్పటికి అంటే ప్రయాణికులందరూ ఏమైందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందరూ చాలా విప్రాంతంతో చూస్తున్నారు. ఇలాంటి ఆయనైతే డ్రైవర్ బ్రతిమాలుకుంటున్నాడు. ఆమె కోపం వచ్చేస్తుంది. నా చిన్న బిడ్డ ఏమైపోయాడు, ఆ బిడ్డ జారి పడి అంటే ఉనికి పడిపోయాడు కదా, కెవ్వు అని కేక పెట్టేశాడు. అంటే భయంకరమైనటువంటి ప్రమాదం నేను మమ్మల్ని తప్పించాడు దేవుడు. మేము వెళ్ళేటప్పుడు అందరం కలిసి మేము ప్రార్థన చేసుకున్నామయ్యా, ఈ మహానగరానికి మమ్మల్ని నడిపించారు. ఈ మహానగరంలో చిన్న పిల్లలు తీసుకుని మేము బయటకు వెళ్తున్నాము. చూడండి, మాకు ఏ విధమైన ప్రమాదం రాకుండా మీకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుందని మేము ప్రార్థన చేసి బయలుదేరాం కాబట్టి దేవుడు మా పక్షాన ఉండి ఆ ప్రమాదం మా మీదకి ముంచుకొని వచ్చింది. చూడు, నువ్వు బాంబేకి వస్తే కూడా నువ్వు వీడియో తీసి నీ యొక్క అందరికి దేవుని బిడ్డల్ని దేవుని నడిపించడానికి ప్రయత్నిస్తున్నావా, చూడు ఏం చేస్తాను అన్నట్టు మా మీదకి ఒక దాడిలాగా ఒక్క క్షణంలో ఫ్రంట్ మేమే ఉన్నాం, మా వెనక మిగిలిన ప్యాసింజర్స్ ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆమె అరిచింది, ఎవరి కేక అయ్యా ఏసయ్యా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుతో కూడా బస్ డ్రైవర్ భయపడిపోయాడు. ఆమె అరిచింది, ఏం చేసావు లేదు నీకు, చిన్న బిడ్డను డ్రైవింగ్ చేసిందేనా. ఇంకా కొంచెం సమయంలో మా యొక్క స్టాపింగ్ వచ్చేది ప్రదేశం దగ్గర పడుతుండగా నువ్వు ఇలా పనిచేస్తామని అర్థం. కానీ మేమైతే శ్రద్ధ పెట్టాము. ఆ దేవునికి అది చాలా ప్రమాదం, భయంకరమైన ప్రమాదము. అసలు ఇంకా లేవు, మా ప్రాణాలు పోయాయి అనేటువంటి విధంగా జరిగినటువంటి ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఆ టైము 10:40, రాత్రి 10:40. కాబట్టి అలాంటి ఆ ప్రమాదాలు మనకు వచ్చి ఉంటాయి. ఎలా ఉంటుందో ప్రమాదం మనకైతే తెలియదు. ఖచ్చితంగా లోకంలో శ్రమ ఉందని మన దేవుడైతే చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దినము మనము ప్రతికి దేవుని నామాన్ని మహిమపరచుండగా మనం అందరం ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటూ దేవుడు చేసిన కార్యములు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యాన్ని మనం తలపోసుకుంటూ ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అనేటువంటి నేర్చుకుంటాం. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగుగా. నిన్నటి దినం మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మేము చేసిన ప్రార్థన, మీరు మా పక్షాన్ని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినందుకు ఆ గొప్ప ప్రమాదం నుంచి మేము తప్పించబడ్డాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక.
చూడండి, మనము ఈ దినము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. ఈ ప్రసంగి అయితే తన యొక్క జీవిత అనుభవాలను ఈ ప్రసంగి గ్రంథంలో 11 అధ్యాయం దాకా ఆయన బాగా కాసి వడపోసి దానిలో వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మర్మాన్ని అది లోకానికి ఆయన తెలియచేటకు ఎంతో ఆసక్తి చూపించాడు. ఇది ఎవరైతే విని ఆసక్తిగా గ్రహిస్తారో మేలు కలుగుతుంది. ఎవరైతే ఇంతే కదా ఆయన అనుభవించేసి మనకు చెప్తున్నాడే నీతి చెప్తున్నాడు అనుకుంటే మనకంటే బుద్ధిహీనంగా వేరే వారు ఉంటారని నేనైతే అనుకున్నాను. చూడండి, దినము ఈ 12వ అధ్యాయంలో మొదటి మాటను మనం చూద్దాం. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి మాటను చదువుతున్నాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నేను చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములేంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. దేవునికి మహిమ కలుగుగాక. చూడు, ఇక్కడ చక్కటి మాటలు మనము విన్నాము. ఇంకోసారి చదువుతారు, బాగా ఆలోచిస్తారు. నేనే విశ్వసిస్తున్నాను. దుర్దినములు రాకముందే అంటే చెడ్డ దినములు రాకముందే అంటే ప్రతిరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనకు అన్ని అంటే అడుగడుగున మనకు ప్రమాదకరమైనటువంటి దినములే. ఈ ప్రమాదకరమైన దినముల్లో కూడా మనము గొప్ప సమాధానాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించబడుతున్నామంటే అది దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కేవలం కృపని మాత్రం మనం విశ్వసించాలి. మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృపాసనం వద్దకు సమయోచితమైన ప్రార్థన మనం చేస్తున్నాం కాబట్టి ఆ కృపను మనం పొందుతున్నాం. కాబట్టి దినములు అంటే తెలియకుండా తాత్తుగా మనం ఈ లోకంలో ఎప్పుడు వేస్తాము అంటే తెలియదు. అంటే లోకాన్ని విడిచిపోవడం అనేది ఒక దుర్దినము. ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకాలంటే చాలా కష్టం. కాబట్టి అలా మాలిన్యం అంటకుండా మనం బ్రతకాలంటే చాలా భయం కలిగి భక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించాలని లేఖనం చెప్తుంది. ఇదిగో ఈ లోకంలో అంతా కీడు జరుగుతుంది, అంతా ఎక్కడ చూసినా మోసం. నేను చెప్పాను కదండి, ఎక్కడ చూసినా కూడా అసహ్యమైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి అలవాట్లు, వాళ్ళ యొక్క వస్త్రధారణ కావచ్చు. ద పాష్ సిటీ మొత్తం ఎలా ఉందంటే గొప్ప సిటీగా ఉంటుంది. గొప్ప సిటీలో చెడ్డ పనులు జరుగుతున్నాయి, చెడ్డ ప్రజలు ఉంటున్నారు. అదే సమయంలో మంచి ప్రదేశాలు ఉన్నాయి, మంచి ప్రజలు కూడా పద్ధతిగా ఉండేటువంటి ప్రజలు కూడా చాలా మంది ఉంటున్నారు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దినములు రాకముందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆ బాల్య దినమంతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలగా. అంటే నువ్వు ఆ ప్రమాదం వచ్చేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏ మాత్రమూ దానివల్ల ఉపయోగం లేదు. సామెతల గ్రంథంలో అంటాడు, నేను చెప్పినప్పుడు నా మాట వినకుండా ఉన్నప్పుడు, నీకు ప్రమాదం వచ్చినప్పుడు, నన్ను నువ్వు పిలుస్తున్నప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతాను అన్నాడు దేవుడు. అంటే ప్రమాదం అనేది ప్రతి మనిషికి లోకంలో ఉంది. ఆ ప్రమాదంలో నువ్వు ఒక కేక వేసినప్పుడు దేవుని యొక్క హెల్ప్ లైన్ నీకు రావాలంటే నువ్వు నిరంతరము ఆయనతో నడిచినప్పుడు వెంటనే ఆయన నీకు స్పందిస్తాడు అనే యొక్క ఉద్దేశం. కాబట్టి బాల్య దినములు అంటే మన బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉండేటప్పుడే సృష్టికర్తను గురించినటువంటి విషయాలన్నీ మనము వాళ్ళతో తలపోసుకోవాలి, వాళ్ళకు మనం చెప్పాలి. మన జీవితంలో జరిగిన విషయాలు, మన జీవితంలో దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు, మనకు వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఎలా మనల్ని తప్పించి కాపాడాడో అవన్నీ మన పిల్లలతో మనం చెప్పినప్పుడు వాళ్ళకు తప్పకుండా వింటారు, గ్రహిస్తారు. వాళ్ళు పెద్దవారు అయినప్పుడు మాటలు తప్పకుండా ఇదిగో పలానప్పుడు మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు, మా తాతగారు చెప్పారు, ఇదిగో ఇవన్నీ నిజాలు అని విశ్వసించి వాళ్ళు భయం కలిగి భక్తి కలిగి లోకంలో జీవిస్తారని దేవుడే ఉపదేశ కాలంలో మనతో చెప్పడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులుగా ఉండేటువంటి మనము మన బాధ్యత ఎవరో మన బిడ్డలకు బోధ చేయాలా, వాడు నేర్చుకోవాలా అనే ఉద్దేశం మనం కలిగి ఉండకూడదు. మన బిడ్డలు ప్రయోజకులుగా మారాలన్నా, వాళ్ళు మంచి మార్గంలో ఉండాలన్నా, వాళ్ళకి దుర్దినములు రాకముందే వాళ్ళకి మనం ఏం కలిగించాలంటే దేవుడి గురించి ఉపదేశాన్ని మనం చెప్తూనే ఉండాలి. ఇది మన పని. దివారాత్రులు మనతో మన బిడ్డలే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడికి అలాగే చెప్పాలి, మనుషుడు కాదు. కాబట్టి ఇక్కడ బాల్య దినం అంటే అది చిన్న బిడ్డలు అప్పటి నుంచే మన సృష్టికర్తను గురించినటువంటి విషయాలు మనం చెప్పినప్పుడు అది ఎంతో మనోహరంగా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా మాట వింటారు,
దేవుని భయభక్తులు కలిగి ఇది చేయకూడదు ఇది చేయాలి అనేటువంటి నేర్చుకుంటారు వాళ్ళు. ఇది నేర్చుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దుర్దినములు రాకముందే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రమాదం కొంచెం ఉంటుంది. ప్రమాదం నుంచి మనం జయించాలంటే మనం కలిగి ఉండాల్సింది దేవుని మీద ఆధారపడాలి. ఈ దుర్దినములు చాలా భయంకరమైన ప్రమాదకరమైన దినములు. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించేదాని కొరకు నిరంతరము మనము పనిచేసే వరంగా, దేవుని కొరకు జీవించే వరంగా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి మన బిడ్డలు పెంచే వరంగా, మన లైఫ్ స్టైల్ కూడా దేవునితో మాత్రమే ముడిపడాలి కానీ లోక ఆశలో కాదు. నీ ఆంక్షలు చెప్పి దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. నీకు పరలోకంలో స్థానం ఉందా? నువ్వు పరలోకాన్ని సంపాదించుకున్నావా? నీతో పాటు అనేకులు పరలోకానికి నడిపించగలుగుతున్నావా? అనేకులు యూదా పత్రిక చెప్పినట్టు ఆ అగ్నిలో నుంచి లాగగలుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం తప్పించాలంటే ప్రార్థన చింతని కలిగి ఉందాము. ఆయన మహిమార్థకరంగా బ్రతుకుదాము. ఆయన కృపను ఎదుగుతాము. అతి జ్ఞానము కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మహాగణుడ జీవం కలిగిన దేవాచువానికి స్తోత్రమైన నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలు దేవా, నిన్న దినం మా స్థితిలో ఎంతో నైనా ప్రభావ మరణం నుంచి మమ్మల్ని తప్పించినటువంటి పరిస్థితి ఎంతో గొప్పది ప్రభా. అసలు నాయన హేతువే లేకుండా ప్రభా ఆ ప్రమాదం మా మీదకి పొంచి ఉన్నప్పుడు మీరు మా పక్షాన ఉండి ప్రభా ఆ మరణం నుంచి ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి మమ్మల్ని తప్పించినందుకు అయ్యా, మమ్మల్ని బట్టి మాకు వచ్చిన ప్రయాణికులందరినీ మీరు కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు మీరు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా తండ్రి దుర్దినములు రాకముందే, ఇదిగో తండ్రి ఇక సూర్య చంద్రులు నా తండ్రి ప్రభా అయా ఈ లోకంలో ఇక లేకపోక ఉండ ముందే, చీకటి కమ్మక ముందే ఇదిగో మీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో బాల్య విరమలనే నీ బిడ్డలకు మీ యొక్క దేవునికి ఇచ్చినటువంటి బోధన బోధించుకుని అనేటువంటి మాటలు మేము ధ్యానిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మేము అలాంటి మనస్సును మేము కలిగి ఇదిగో ఈ లోకంలో ఈ బిజీ లోకంలో బిజీగా మేము పరుగులు తీయకుండా మా పిల్లల కంటే ఈ లోకంలో గొప్ప సంపద ఏది లేదని, వాళ్ళని సత్యంలో నడిపించడం కంటే మాకు వేరే పని లేదని మేము గ్రహించి మా పిల్లల కొరకు నిరంతరం ప్రార్థించేవారుగా, మా పిల్లలందరినీ సత్యంలో నడిపించేవారుగా, సత్యాన్ని బోధించేటువంటి పరిస్థితులు ఎల్లప్పుడూ మేము ఉండడం అనుగ్రహించుకొని ఈ దినం నాయన వాక్యం ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి ఏ కుటుంబంలో ఏ రోదన ఏ బాధ ఏ భయంకరమైనటువంటి బలహీన పరిస్థితుల్లో బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడు ఏ నామంలో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరూ నీ మీద ఆధారపడి నీ కృపలో జీవించే కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నేను కలిసిన పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాను వేడు నా పరమ తండ్రి ఆమేన్. అతనికి ప్రైజ్ లాడండి. దేవుడు తోడే కాబట్టి తప్పకుండా మనకు ఈ యొక్క దుర్దినములు రాకముందే మన సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకున్నాము. దేవుని కొరకు జీవిస్తాము. మన పిల్లల్ని దేవుని నడిపిద్దాము. జ్ఞానం దేవుని మనకి అనుగ్రహించు కనుక ఆమేన్. మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను, లైక్ చేస్తారని నమ్ముతున్నాను, షేర్ చేస్తారని నమ్ముతున్నాను, కామెంట్ చేస్తారని నమ్ముతున్నాను. అందరం దేవుని రాజ్యం కట్టుకుంటున్నాము. అందరం పొందుపడదాము, ప్రోత్సహించబడదాము, దేవుని ఆనందిస్తాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలిసిన పర్యంతరం ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటున్నాక ఆమేన్. షాలోమ్.